హాయ్ ఎవ్రీవన్. ఏపీ ఆర్టీఈ ఫ్రీ సీట్ సంబంధించి కొత్తగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ఏదైతే ఫస్ట్ లాట్ లిస్ట్, సెకండ్ లాట్ లిస్ట్ ద్వారా కొంతమంది సీట్ అలాట్మెంట్ జరిగి ఇంకా కొన్ని సీట్స్ అయితే ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాటిని ఫిల్ చేయడం కోసం కొత్తగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఆర్టీఈ ఫ్రీ సీట్ సంబంధించి మీ పిల్లల్ని అయితే జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీ ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి లాస్ట్ టైం మెన్షన్ చేసినవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆగస్టు 12 తారీఖున ఓపెన్ అవడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 20 తారీఖు వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందో ఆగస్టు 20 తారీఖు తర్వాత ఆగస్టు 21 తారీఖున ఈ పెట్టుకున్న అప్లికేషన్స్ అనేవి కూడా మన దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయానికి కానీ లిస్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ లాటరీ లిస్ట్ అనేది ఆగస్టు 25వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ లాటరీ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆగస్టు 31వ తారీఖు లోపు మీరు ఏ స్కూల్ అయితే సెలెక్ట్ అయ్యారో ఆ స్కూల్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ అడ్మిషన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీ పిల్లల్ని వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఆధార్ కార్డు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. స్టూడెంట్ పేరు మీద ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే పేరెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేదా రైస్ కార్డ్ అనేది మీరు సబ్మిట్ చేయవచ్చు. ఈ ఆగస్టు 20 తారీఖు కల్లా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని ఒకసారి సబ్మిట్ చేయాలి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదంటే చేంజెస్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరగదు. స్పెషల్ కేటగిరీ ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించిన డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే కనుక డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. లేదా మెడికల్గా ఏదైనా అన్ఫిట్ ఉంటే కనుక దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కూల్ సెలక్షన్ ప్రాసెస్లో లాస్ట్ టైం అయితే 1 కిలోమీటర్ 3 కిలోమీటర్ రేడియస్లో ఉన్న స్కూల్స్ మాత్రమే ఓపెన్ అవ్వడం జరిగేవి. అయితే ఈసారి 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న స్కూల్స్ కూడా ఓపెన్ అవుతాయని చెప్పి ఇచ్చిన నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. స్కూల్స్ లిస్ట్ మీరు పెట్టుకునేటప్పుడు మీరు ఏవైతే స్కూల్స్ ఆర్టీ స్కూల్స్ ప్రకారం లిస్ట్లో ఏదైతే రావడం జరిగిందో అందులో ఫస్ట్ మీరు ప్రయారిటీ కింద ఏ స్కూల్కి అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు అంటే 9th 10th క్లాస్ వరకు ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్స్ని ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. అప్పుడు 10th వరకు మీకు ఫ్రీ సీట్ అనేది ఉండడం జరుగుతుంది. కొన్ని స్కూల్స్ అయితే ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే ఉంటాయి, అంటే 5th క్లాస్ 6th క్లాస్ వరకే ఉంటాయి. సో అలాంటి స్కూల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫ్రీ సీట్ అనేది అక్కడ వరకు ఆగిపోతుంది. సో తర్వాత మీరు 6th నుంచి మళ్ళీ వేరే స్కూల్లో వేసుకోవడం అలాగా మీరు ఇబ్బంది పడకుండా సో ఫస్ట్ ప్రయారిటీ కింద మీరు 10th క్లాస్ వరకు 9th క్లాస్ వరకు ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ మాత్రమే పెట్టుకోండి. ఈసారి ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఎవరైతే లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఈ ఆర్టీ యాక్ట్కి ఫ్రీ సీట్కి సంబంధించి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇన్ కేసు ఏదన్నా స్కూల్లో అడ్మిషన్లో అడ్మిట్ అయితే కనుక వాళ్ళు ఈసారి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు. అలాగే లాస్ట్ టైం ఎవరైతే అప్లై చేసుకుని రిజెక్ట్ అయ్యారో అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేక లేదంటే ఇన్కమ్ ఎక్కువ ఉండడం వల్ల బిలో పవర్టీ లైన్ లేకపోవడం వల్ల అప్లికేషన్స్ ఏవైతే రిజెక్ట్ అయ్యాయో వాళ్ళు కూడా ఈసారి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. ఒకవేళ మీకు 2 పిల్లలు ఉండి ఫస్ట్ పాప కానీ బాబు కానీ ఆల్రెడీ ఈ ఆర్టీ ఫ్రీ సీట్కి సంబంధించి అడ్మిషన్లో ఉన్నారనుకోండి, నెక్స్ట్ సెకండ్ బాబు కానీ పాప కానీ సేమ్ ఇదే అడ్మిషన్ వస్తే కనుక అప్లై చేస్తే కనుక ఫస్ట్ మీరు ఏదైతే బాబు కానీ పాప కానీ ఏ స్కూల్లో అయితే అడ్మిషన్ వచ్చిందో సెకండ్ వాళ్ళకి కూడా అదే స్కూల్లో రావడానికి ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఈసారి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఎవరికైతే తల్లికి వందనం అమౌంట్ అయితే పడిందో వాళ్ళు పిల్లల్ని స్కూల్లో అడ్మిషన్కి పంపించేటప్పుడు వాళ్ళు డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే తల్లికి వందనం అమౌంట్ పడ్డ వాళ్ళకి వాళ్ళే స్కూల్ ఫీజు కట్టుకోవాలి. సో గవర్నమెంట్ నుంచి అమౌంట్ అయితే ఇవ్వడం జరగదు. సో ఈ పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ టైం నోటిఫికేషన్లో కొన్ని డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయి. సో దానికి సంబంధించి కొన్ని క్లియర్గా డౌట్స్ అయితే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసి అప్లై చేయండి. థ్యాంక్ యూ.